వరల్డ్లో అన్నిటికంటే బెస్ట్ స్కూల్ ఏంటో తెలుసా? అదే మదర్స్ ఊంబ్, తల్లి గర్భం. బెస్ట్ టీచర్ ఎవరో తెలుసా? మదర్. ఈ 9 నెలల్లో లైఫ్కి సంబంధించినటువంటి సిగ్నిఫికెంట్ లెసన్స్ అన్నీ కూడా గర్భ సంస్కార్ ద్వారా మనము బిడ్డకి చెప్పొచ్చు. ఒక హెల్దీ క్రాప్ కావాలనుకోండి, ఫార్మర్ ఏం చేస్తాడు? సీజన్ అప్రాప్రియేట్గా ఉందా, సాయిల్ ఫర్టైల్గా ఉందా, వాటర్ రిక్వైర్మెంట్ సరిపోతుందా, మంచి క్వాలిటీ సీడ్ని వాడుతున్నానా అని చూసుకుంటాడు. రైతే అంత శ్రద్ధగా పంటను పండిస్తుంటే మనము మన గర్భాన్ని ఎలా వదిలేస్తాం చెప్పండి? గర్భ సంస్కార్ ద్వారా దాన్ని ఒక ప్లాన్డ్ కన్సెప్షన్గా తయారు చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ అనేది ఏదో బై ఛాన్స్గా లేదా బై యాక్సిడెంట్గా జరగకూడదు, అది బై చాయిస్గా జరగాలి. స్పర్మ్ ఎగ్ కలిస్తేనే బిడ్డ వస్తుంది అనుకుంటే ఒక పెద్ద అపోహ. అందులో చైతన్యము అంటే లైఫ్ ఫోర్స్ అనేది ఎంటర్ అయినప్పుడే అది ఒక లైవ్ ఎంబ్రియోగా వస్తుంది. సో ఇంప్రెగ్నేషన్ అనేది ఒక భౌతికమైనటువంటి యాక్ట్ కాదు, అంటే ఫిజికల్ యాక్ట్ అయితే కాదు. దానిలో లైఫ్ ఫోర్స్ చైతన్యం అనేది ఎంటర్ అయినప్పుడే, అంటే ప్రాణం అనేది ఎంటర్ అయినప్పుడే అది ఎంబ్రియోగా మారుతుంది. అంటే ఇది ఒక ఆల్మోస్ట్ ఒక మిరాకిల్ లాగాను. మీరో నేనో ఆ లైఫ్ ఫోర్స్ని, ఆ ప్రాణాన్ని లోపల పెట్టట్లేదు, అది తనంతటగా అదిగా వస్తుంది. అంటే పేరెంట్స్ ఒక మంచి సోల్ని ఇన్వైట్ చేయాలన్నమాట. గర్భంలోకి బిడ్డ ఎంటర్ అవ్వాలంటే 3 కారణాలు చెప్తూ ఉంటారు. ఒకటి, ఆ బిడ్డ యొక్క కర్మ, అంటే సోల్ తన పేరెంట్స్ని తను చూస్ చేసుకుంటుంది. అంటే తన జర్నీకి ఎటువంటి పేరెంట్స్ అయితే సపోర్ట్ చేస్తారు, ఎటువంటి పేరెంట్స్ అయితే ఫిట్గా ఉంటారు అనేది చూసుకొని మరీ ఎంటర్ అవుతుందంట. అలాగే ఇద్దరి పేరెంట్స్లో ఉన్నటువంటి జెనెటిక్ మేకప్తో అది తన డిఎన్ఏని, అంటే తన జెనెటిక్ మేకప్ని తయారు చేసుకుంటుంది. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో తనకు ప్రొవైడ్ చేసేటువంటి కేర్ ఒక ప్రత్యేకమైనటువంటి డెవలప్మెంటల్ ఎఫెక్ట్ని ఆ బేబీ మీద చూపిస్తూ ఉంటుంది. ఎంబ్రియో పెరిగే కొద్దీ కూడా మదర్కి చాలా కనెక్ట్ అవుతుంది. మరి ఏ విధమైనటువంటి స్టోరీస్ వింటూ ఉంది, ఏ విధమైనటువంటి ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని క్యారీ చేస్తుంటుంది, ఏ విధమైనటువంటి పనులను చేస్తూ ఉంటుంది, ఏ విధమైన మ్యూజిక్ వింటూ ఉంటుంది, ఏ విధమైనటువంటి లైఫ్ స్టైల్ని గడుపుతూ ఉంటుంది అనేది ప్రతిదీ కూడా గ్రహిస్తూ ఉంటుంది. ఫర్టిలైజేషన్ అయిన 16 డేస్కి ఒక చిన్న ఎంబ్రియో ఫామ్ అవుతుంది. అదే న్యూరల్ ట్యూబ్. అది నర్వస్ సిస్టమ్ యొక్క ఎర్లియస్ట్ పార్ట్ అనుకోవచ్చు. గ్రాడ్యువల్గా అది బ్రెయిన్గా, స్పైనల్ కార్డ్గా డెవలప్ అవుతుంది. 2nd మంత్ వచ్చేసరికి ఆ న్యూరల్ ట్యూబే బ్రెయిన్ సెల్స్గా, నర్వ్ సెల్స్గా ఫామ్ అవుతుంటుంది. 3rd మంత్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. రిఫ్లెక్సెస్ అనేటివి స్టార్ట్ అవుతాయి, అంటే బేబీ రియాక్ట్ అవ్వడం మొదలు పెడుతుంది. 4th మంత్ వచ్చేసరికి సౌండ్ని, టచ్ని కూడా తెలుసుకోగలుగుతుంది. అంటే మన బిడ్డ మన మాటలని, మన స్పర్శని 4వ నెల నుంచే కూడా గ్రహించడం అనేది మొదలు పెడుతుంది. 6th, 7th మంత్ వచ్చేసరికి అది మదర్ వాయిసెస్కి కూడా రెస్పాండ్ అవుతుంది. అంటే తన ఫీటల్ హార్ట్ రేట్ ఎక్కువగా అవ్వడం ద్వారా, కదలికలు ఎక్కువగా అవ్వడం ద్వారా మదర్ యొక్క స్పర్శను గుర్తిస్తుంది. ఈ గర్భ సంస్కారం ఎందుకు చేయాలి అనే ఒక క్వశ్చన్ వచ్చిందనుకోండి, ఇది ఒక మంచి ఎటర్నల్ బాండ్ని క్రియేట్ చేస్తుంది బేబీకి, మదర్కి మధ్య. అంతేకాకుండా ఇంటెలిజెంట్ బేబీస్, హెల్దీ బేబీస్, అలాగే వెల్ కల్చర్డ్ సొసైటీని మనం అందించగలుగుతాం. తల్లి తన రోజువారీ యాక్టివిటీస్ ద్వారా, లైఫ్ స్టైల్ ద్వారా ఒక ఇంటెలిజెన్స్ని తన గర్భంలో క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఫిజికల్గా బేబీస్ ఎలాగ స్ట్రాంగ్గా ఉండాలి, మెంటల్గా స్టెబిలిటీతో ఎలా వర్కౌట్ చేయాలి లైఫ్ సిచ్యుయేషన్స్కి, అలాగే ఎమోషన్స్ని ఎలా ప్రాసెస్ చేసుకోవాలి, స్పిరిచువల్ ఇంక్లినేషన్ ఎలా ఉండాలి, ఇలా బేబీ యొక్క ఇంటెలిజెంట్ కోషెంట్ని కేవలము డిసైడ్ చేయగలిగేది తల్లి మాత్రమే. రాబోయే తల్లులను మీరు ఒక ప్రశ్న అడిగారనుకోండి, మీకు ఎలాంటి బిడ్డ కావాలనుకుంటున్నారు అంటే, వాళ్ళు పాప కానీ, బాబు కానీ, లేదా తెల్లగా ఉండాలని కానీ, హైట్గా ఉండాలి, ఇలా ఫిజికాలిటీస్ మాత్రమే చెప్తారు. కానీ ఆ బిడ్డకి ఇలాంటి పర్సనాలిటీ ట్రైట్స్ ఉండాలి, ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఇలాంటి స్కిల్స్ ఉండాలని చాలా వరకు తల్లులకు క్లారిటీ ఉండదు. మీరు గర్భ సంస్కార్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ప్రతి ఒక్క ఇంటెలిజెన్స్ని కూడా కావాలని కోరుకోవచ్చు. ఫిజికల్ ఇంటెలిజెన్స్, మెంటల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, స్పిరిచువల్ ఇంటెలిజెన్స్, ప్రతి ఒక్క ఇంటెలిజెన్స్ బేబీలో ఇంత శాతం కావాలి అని క్లియర్గా మీరు అఫర్మేషన్స్ చేసుకోవచ్చు, అలాగే విజువలైజ్ చేసుకోవచ్చు. వాటికి అనుగుణంగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పాటిస్తూ అలాంటి బేబీస్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు.